నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ SR9 టీవీ తెలుగు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. పుష్ప టూ అనగానే ప్రపంచ రికార్డులు సృష్టిస్తుంది. తెలుగు సినీ చరిత్రలో కని విని ఎరగని రీతిలో అద్భుతాలు, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే అల్లు అర్జున్ గారికి వచ్చినటువంటి పెద్ద గొప్ప వరం ఇది, గొప్ప అవకాశం. బాహుబలి సాహసం చేశారు. రాజమౌళి, ప్రభాస్ గారు పెద్ద సాహసం చేసి బాహుబలిని కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి చేసినటువంటి సినిమా ఒక పెద్ద ప్రయోగం అది. బాహుబలి 1, బాహుబలి 2, తర్వాత 666 అనేక రికార్డులు సృష్టించినాయి. ఆ రికార్డులు తన రికార్డు సృష్టించేటువంటి డైరెక్టరు రాజమౌళి గారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది, తెలుగు సినిమా చరిత్రలో అన్ని రికార్డులను హిందీ, తెలుగు, ఆ భాష ఈ భాషలో ఏ భాష అయినా సరే ఒకే ఒక రికార్డు పుష్ప 2 ఆ స్థాయికి వచ్చింది కలెక్షన్లో. కానీ ఏదైనా కానీ కలెక్షన్లో ఒకటే కాదు ఇక్కడ ప్రధాన అంశం, సినిమా గురించి పాజిటివ్ టాక్ కూడా ఆ రేంజ్లో ఉంది. అంటే సినిమాలో ఉన్నటువంటి పెర్ఫార్మెన్సు, సబ్జెక్టు, స్టోరీ, డైలాగ్సు, మ్యూజిక్ అన్నీ అందులో నవరసాలు కూడా పుష్ప 2లో ఉన్నాయి. అంత అద్భుతాన్ని సృష్టిస్తుంది. ఫస్ట్ రోజు కలెక్షన్లో రికార్డు సృష్టించింది, ప్రపంచవ్యాప్తంగానే ప్రపంచ రికార్డు సృష్టించింది. నిజంగా ఒక తెలుగువాడిగా మనం గర్వించాలి. సినిమా అభిమానులంతా గర్వించదగినటువంటి సినిమా పుష్ప 2. అన్ని భాషల్లో, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం అన్ని భాషల వారు అభినందిస్తున్నారు పుష్ప 2ని. మరి తెలుగువాడుగా ఉండి మన హీరో అల్లు అర్జున్ ఆ రికార్డులను సొంతం చేసుకున్నప్పుడు, అంత గొప్ప సినిమాని డైరెక్టర్ సుకుమార్ గారు నిర్మించినప్పుడు వారందరినీ అభినందించాలి కదా, ఖచ్చితంగా అభినందించాలి. కానీ పుష్ప 2 ఫెయిల్ చేయాలని ఎంతమంది ఎన్ని కుట్రలు చేశారో చూసాం మనం. సినిమాలో దమ్మున్నప్పుడు, సినిమాలో సబ్జెక్ట్ ఉన్నప్పుడు, సినిమాలో యాక్షన్ ఉన్నప్పుడు ఎవరెన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా ఆ రికార్డులను ఆపలేరు. ఆ అద్భుత విజయాన్ని ఎవరు పాడు చేయలేరు. అది అల్లు అర్జున్కే సాధ్యమైంది. ఎంతోమంది ఎన్నో కుటుంబాలు, మన తెలుగు సినీ చరిత్రలో ఎన్నో పెద్ద కుటుంబాలు ఉన్నాయి. వారెవరికి సాధ్యం కానటువంటి చరిత్రను అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. ఫస్ట్ రోజు రికార్డు కలెక్షన్ వచ్చింది, సెకండ్ డే కొద్దిగా తగ్గిందంట, తర్వాత మళ్ళీ సాటర్డే ఫుల్ కలెక్షన్ వచ్చేసింది. ఈరోజు సండే కాబట్టి రికార్డు సృష్టిస్తుంది. 2000 కోట్ల మార్కును కూడా అందుకునే అవకాశం పుష్ప 2కు ఉంది. భారతదేశ సినీ చరిత్రలో 2000 కోట్లను దాటినటువంటి 2000 కోట్లను మార్కు దాటినటువంటి సినిమా లేదు. ఆ అవకాశం పుష్ప 2కు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఆ మార్కుని దాటాలని మనము తెలుగు వాడిగా కోరుకుందాం. ఆ అద్భుతాన్ని, అవకాశాన్ని పుష్ప 2 ద్వారా సాధించాలనే కోరుకుందాం. ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా. వచ్చిన అవకాశాన్ని అవకాశం వచ్చినప్పుడు అది విజయం సాధించాలని, ఆ రికార్డు సాధించాలని ప్రతి సగటు తెలుగువాడు కూడా కోరుకోవాలి. ప్రతి సినీ అనే అభిమాని కూడా కోరుకోవాలి. అయితే సక్సెస్ మీట్లో మన అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి పేరు 2-3 సార్లు తలుచుకోవడం జరిగింది. ఎందుకంటే అభిమానులు ఉన్నటువంటి గ్యాప్ను, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆ గ్యాప్ను తగ్గించడానికి పవన్ కళ్యాణ్ గారి పేరుని 2-3 సార్లు చెప్పడం జరిగింది. అలా జరపడం మనకు కూడా మంచిదే అంటాం. ఏ రెండు కుటుంబాల మధ్య కానీ, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ ఇటువంటి క్లాషెస్ ఉండాలని మనం కోరుకోం, ఎప్పుడూ కోరుకోం. సండే ఈరోజు కాబట్టి ఈరోజు అయిన తర్వాత రేపటికి వచ్చే కలెక్షన్ బట్టి ఖచ్చితంగా పుష్ప 2 కలెక్షన్లు ఎన్ని రికార్డులు వచ్చినాయో తెలిసిపోతుంది. సహజంగా మండే నుంచి కొంత కలెక్షన్లు తగ్గినా సరే 2000 కోట్ల మార్కును తప్పకుండా సాధించేటువంటి అవకాశం పుష్ప 2కు ఉంది. అది సాధించాలని కోరుకుందాం. మరిన్ని వార్తా విశ్లేషణలతో SR9 టీవీ తెలుగు.